కావలసిన పదార్థాలు: పల్లీలు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 5 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 10 నుంచి 12, ఎర్రమిరపకాయలు 10 నుంచి 12, జీలకర్ర 2 టీ స్పూన్లు, నిమ్మకాయ 1. ముందుగా స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం చెప్పిన పదార్థాలన్నిటినీ ఒక బాండీలో వేసుకొని, నిమ్మకాయ తప్ప మిగతా అన్నిటిని వేసుకొని దూరగా వేయించుకుందాం. ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో లైట్గా ఇలా కలుపుతూ చూస్తూ ఉండాలి. ఇలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అలాగే 3 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక అర చెంచా గరం మసాలా, వీటన్నిటిని వేసి చికెన్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు వేయించుకున్న మసాలా పదార్థాలను మిక్సీ పట్టుకుందాం. ఇలా మసాలా అనేది పొడి పొడిగా మంచిగా రావాలి. ఇలా పొడి అయిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్టులా చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 టమాటాలను ముక్కలుగా చేసుకొని మెత్తటి పేస్టులా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక 5 ఉల్లిపాయలను సన్నగా తరిగి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో.
ఇలా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. ఇలా వేయించిన తర్వాత టమాటా పేస్ట్ను వేసుకుందాం. వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు వేయించుకుందాం. ఇలా నూనె పైకి తేలే విధంగా వేయించుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక అర చెంచా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకొని మసాలా అంతటిని చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత సన్న మంట మీద ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి నెమ్మదిగా కలుపుకొని ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకుందాం. ఇలా వేసుకున్న మసాలా పేస్ట్ను బాగా కలుపుకుందాం. ఇందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని, నేనైతే మసాలా పేస్ట్ ఉన్న దాంట్లోనే కాసిన నీళ్లు పోసి ఇంకా కొద్దిగా తక్కువ పడితే వేరే వాటర్ కూడా పోసుకున్నాను. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 25 నుంచి 30 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 30 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఒక్కసారి ఇలా కలుపుకొని పైనుంచి కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకొని దించేసి పక్కన పెట్టేసుకుందాం. అంతే, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు బగారా రైస్ తయారీ కోసం ఒక పాత్రలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మీకు కావాలంటే నెయ్యికి బదులు
మొత్తంగా మంచి నూనెనే వాడుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం కాస్తంత సాజీరా, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వీటిని రెడీగా పెట్టుకోండి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులోకి 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకొని అందులో 4 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. ఇలా వేగిన తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే అంటే ఒక అరగంట ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి అన్నం ఎలా పొడి పొడిగా అయ్యిందో. ఇప్పుడు మనకు కావాల్సిన బగారా రైస్ రెడీ అయ్యింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని దించేసుకుంటే మన బగారా రైస్ రెడీ.